ఓకే, సరే. ప్రభుని ఆరాధన చేయడానికి మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 14వ వచనాన్ని అందరము కలిసి చదువుకుంటాం. ప్రభుని ఆరాధన చేయట కొరకే కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 14వ వచనాన్ని అందరము కలిసి చదువుకుంటాం. చదవగలిగిన వాళ్ళందరూ కూడా బిగ్గరగా చదవడానికి ప్రయత్నించండి. 118వ కీర్తన 14వ వచనం. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమాయెను. మరలా అందరం కలిసి చదువుకుంటాం. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమాయెను. ప్రభువైపు చూస్తాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. స్తుతుల ద్వారా ప్రభువా, మరి కీర్తనల ద్వారా మిమ్మల్ని ఆరాధించడం కొరకే ఇప్పటి వరకు మాకు సహాయపడుతూ వచ్చిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు, గాయక బృందాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రభువా, మిమ్మల్ని ఆరాధించారు, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని మీరు సెలవిస్తూ వచ్చిన రీతిగా ప్రభువా, సత్యం అనేటటువంటి వాక్యములు దేవా కొద్ది నిమిషాలు మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము చేత ప్రభువా ధ్యానించుకొని మీరు మాకేమై ఉన్నారో, మా యొక్క జీవితంలో ఎటువంటి కార్యాలు చేస్తూ వచ్చారో, మీ యొక్క గుణగణాలను, లక్షణాలను ప్రభువా మీ యొక్క వాక్యపు వెలుగులో చూసుకునేటువంటి వారుగా ఉండి మిమ్మల్ని ఆరాధించి మహిమపరచుట కొరకే మా అందరికీ మీరే సహాయపడండి ప్రభువా. చేరి వచ్చిన ఎవ్వరం కూడా ప్రభువా కేవలము పెదవుల చేత మాత్రమే దేవ ఆరాధించేటటువంటి వారుగా ఉండకుండా మా యొక్క హృదయాలను ప్రభువా మీ యొక్క సన్నిధానంలో కుమ్మరించి యథార్థమైనటువంటి హృదయంతో మా యొక్క పూర్ణ బలంతోనూ పూర్ణ శక్తితోనూ ఆరాధించగలిగే కొరకే మేలు చేయండి. చదువుకుంటూ వచ్చిన వాక్య భాగం ద్వారా ప్రభువా మీరే మాతో మాట్లాడండి. ఆరాధన కొరకే మమ్మల్ని మీరే పురికొల్పండి. చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి మరొకసారి మీకు వందనాలు. రావాల్సిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మీరు సమకూర్చండి. చిన్న బిడ్డలు కూడా ప్రభువా నిశ్శబ్దంగా ఉండగలిగే కొరకే మేలు చేయమని ముందున్న సమయం అంతటిని కూడా మీకు కష్టాలకు అప్పగించుకుంటూ నన్ను మీ యొక్క సులోచాన్ని మరుగుపరుచుకుంటూ మా ప్రియ ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు ప్రభువారిని నాలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో కనుక మనం గమనించినట్లయితే యెహోవా దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? 12 గోత్రాలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను అందరినీ కూడా ప్రేమించి వారి కొరకు ప్రత్యేకముగా ధర్మశాస్త్రాన్ని తనే లిఖింప చేసినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. చూడండి, హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనాన్ని కనుక మనం చదవగలిగినట్లయితే, హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం. మనం ఆరాధన వర్తమానంలో ముందుకు వెళ్ళడానికంటే ముందుగా కొద్ది నిమిషాలు ఈ యొక్క వాక్య నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచిన. ఇక్కడ ఏమంటూ ఉన్నాడు? నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను. నేను అంటే ఎవరు ఇక్కడ? యెహోవా దేవుడు. అతని కొరకు అంటూ ఉన్నాడు. అతడు అంటే ఎవరు? ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి. ఇశ్రాయేలు ప్రజలు అని చెప్పేసి అన్నట్లయితే 12 గోత్రాల ప్రజలను కలిపితేనే వారందరూ కూడా ఇశ్రాయేలీలుగా పిలువబడుతూ ఉంటారు. ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు ఏం చేశాడంట? ధర్మశాస్త్రాన్ని రచించినటువంటి వాడిగా ఉంచు ఉన్నాడు. ఇక గ్రంథకర్త ఎవరని చెప్పి చెప్పుకోవచ్చు ఇప్పుడు స్పష్టంగా ధర్మశాస్త్రానికి? యెహోవా దేవుడు. మోషే చేత వ్రాయించాడు, కానీ వాస్తవానికి అయితే పూర్తిగా చెప్పింది యెహోవా దేవుడు. సో కాబట్టి ఆ యొక్క ధర్మశాస్త్రంలో ఎన్ని పుస్తకాలు ఉంటాయి? మనకి ధర్మశాస్త్రంలో ఎన్ని పుస్తకాలు ఉంటాయి? 5. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 118వ కీర్తనలో కూడా ఎన్ని స్కందాలు ఉంటాయి? ఎన్ని భాగాలుగా విభజించబడింది కీర్తనల గ్రంథము? స్కందాలుగా ఎన్ని స్కందాలు విభజించబడ్డాయి చెప్పండి? కీర్తనల గ్రంథం కూడా 5 స్కందాలుగా విభాగించబడింది. ఓకేనా? సో కాబట్టి అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్రమును ఇక్కడ మనం చదువుకుంటూ వచ్చినటువంటి కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి పంచస్కందాలను కూడా మనం ఏం చేయవచ్చు? కంపేర్ చేసి చూసుకోవచ్చు. సో కాబట్టి ఆది కాండాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రక్షణుడి గురించి మాట్లాడుతూ ఉన్నది. నిర్గమాకాండాన్ని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క నివాస స్థలం గురించి మాట్లాడుతూ ఉన్నది.
లేవ్య కాండం గురించి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే పరిశుద్ధతను గురించి మాట్లాడుతూ ఉన్నది. సంఖ్యాకాండాన్ని గురించినట్లయితే యాత్ర చేయడం గురించి మాట్లాడుతూ ఉంది. ద్వితీయోపదేశ కాండాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిర్గమకాండం నుంచి లేదా ఆది కాండం నుంచి యొక్క సంఖ్యాకాండం వరకు ఏవైతే విషయాలు చెప్పబడుతూ వచ్చాయో మరలా వాటిని ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలు ఎవరైతే అరణ్యంలో జన్మించి నూతనమైనటువంటి జనాంగముగా ఆ యొక్క అరణ్యంలో ఏర్పాటు చేయబడుతూ వచ్చారో వారి కొరకు మరలా రెండవ పర్యాయం దేవుడు స్పష్టంగా ఒకదాని తర్వాత ఒకటి విడమర్చి బోధిస్తూ ఉన్నటువంటి కాండమే ఆ యొక్క ద్వితీయోపదేశ కాండం. ఓకేనా? అయితే ఇప్పుడు కీర్తనల గ్రంథంలో 5 స్కందాలు ఉన్నాయని చెప్పాను కదా. ఒక్కొక్క స్కందాన్ని ఒక్కొక్క ఖండానికి పెట్టుకోవచ్చు. మనం చదివినటువంటి 118వ కీర్తన వచ్చేటప్పటికి పంచమ స్కందంలో భాగం అనమాట. సో కాబట్టి ఇప్పుడు దాన్ని దేంతో పోల్చవచ్చు? మనము ద్వితీయోపదేశ కాండంతో మనము పోల్చుకొనవచ్చు. సో కాబట్టి ద్వితీయోపదేశ కాండం అని చెప్పేసి అంటే సింపుల్గా మనకు తెలిసింది ఏంటిది? ద్వితీయ ప్లస్ ఉపదేశం అనగా రెండవసారి బోధించబడినటువంటి ఉపదేశించబడినటువంటి పుస్తకముగా గ్రంథంగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అంటే దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇజ్రాయేల్ ప్రజలకి ఒకసారి చెప్పడం అయిపోయింది, మరలా రెండవసారి కూడా చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మీరు ఎవరికైనా సరే ఒక పనిని ఒకసారి చెప్పారు అనుకోండి, విడిచిపెట్టేశారు, మళ్ళీ ఇంకోసారి చెప్పలేదంటే ఆ పనికి అంత ప్రాముఖ్యత లేదు. అదే పనిని మరలా రెండవసారి కూడా చేయాలి అని చెప్పేసి ఖచ్చితంగా వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే అది ఏమైనట్టు? ప్రాముఖ్యమైనది. దానికి బదులుగా మూడోసారి కూడా చెప్పారు అంటే ఇంకా అతి ప్రాముఖ్యమైనది. అవునా కాదు? అంటే దేవుడు కూడా ఏం చేస్తూ ఉంటాడు? తన యొక్క ప్రజలతోటి ఒకసారి మాట్లాడతాడు, 2 సార్లు మాట్లాడతాడు, అవసరమైతే 3వసారి కూడా మాట్లాడతాడు. అందులో ఎటువంటి సందేహము లేదు. అయితే చాలా మంది దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క స్వరాన్ని, దేవుని యొక్క మాటను సరిగా వినరు, ఆలకించరు. ఆలకించినప్పటికీ కూడా పరిగణలోనికి తీసుకోకుండా దానిని అక్కడే విడిచిపెట్టేసేసి మరలా వారి యొక్క జీవిత యాత్రలో ముందుకు సాగేటటువంటి వారిగా ఉంటారన్నమాట. సో కాబట్టి దేవుడు తన యొక్క బిడ్డలమైనటువంటి మనల నుంచి ఏం కోరుకుంటాడు? తను ఎప్పుడైతే మనతో మాట్లాడుతూ ఉంటాడో యొక్క మాటలు మనము చాలా శ్రద్ధగా జాగ్రత్తగా వినాలి, విన్న దాని ప్రకారంగా మన జీవితంలో ముందుకు సాగాలి అని చెప్పేసి దేవుడు ఎంతగానో ఆశపడుతూ ఉంటాడు. కానీ ఈ దినాన విశ్వాసులలో కొరవడిందే ఇదన్నమాట. దేవుడు మాట్లాడితే చాలా మంది కొంతమంది వింటారు, కానీ విన్నదాని ప్రకారంగా బ్రతకడానికి మాత్రము ఇష్టపడరు. ఇజ్రాయేల్ ప్రజల్లో కూడా అదే పెద్ద సమస్య. ఎవరు కొంతమంది మాత్రమే దేవుడు మాట్లాడిన దాని ప్రకారముగా బ్రతకడానికి ఇష్టపడుతూ వచ్చారు. ఐగుప్తుల నుంచి బయలుదేరిన ప్రజల్లో కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కానాన్లో ఎంతమంది ప్రవేశించారు? కేవలం 2 ప్రవేశించారు. అంటే చూడండి ఎంత దయనీయమైనటువంటి స్థితి. అవునా కాదు? ఎంతమంది బయలుదేరారు ఐగుప్తుల నుంచి? కాల్బలము 6 లక్షల కాల్బలం. అవునా కదా? వాస్తవానికి కాల్బలం అని చెప్పేసి అన్నట్లయితే కేవలం పురుషులను మాత్రమే లెక్కిస్తారు. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజల్లో ఉన్నటువంటి ఒక నానుడి ఏంటి అంటే ఎక్కడైనా సరే జనాభా లెక్కలు వచ్చినప్పుడు మ్యాక్సిమం పురుషులను మాత్రమే లెక్కించి వారి యొక్క ప్రతులను లిఖించుకుంటూ ఉంటారు. మ్యాక్సిమం స్త్రీల విషయాలు కానీ చిన్నపిల్లల విషయాలు కానీ అధికారికంగా ఎక్కడ కూడా బయటికి రానివ్వకుండా జాగ్రత్త పడుతూ ఉంటారన్నమాట. అందుకని చెప్పేసి బైబుల్ ఎక్కడ చూసినా సరే మ్యాక్సిమం ఇజ్రాయేల్ ప్రజల గురించి లెక్కలు చెప్పేటప్పుడు పురుషులను మాత్రమే ప్రస్తావించి వారి యొక్క లెక్కలను మాత్రమే విడమర్చి బోధిస్తూ వచ్చారు. సో కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటూ వచ్చినట్లయితే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? 2వ పర్యాయం ఉపదేశిస్తూ ఉంటున్నాడు. అనగా 2వ పర్యాయం కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 3వ పర్యాయం కూడా మాట్లాడతాడని చెప్పేసి చెప్పాను కదా. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పౌలు యొక్క జీవితం మనకందరికీ బాగా పరిచయమే. పౌలు ఎన్ని పుస్తకాలు రచిస్తూ వచ్చాడు? నూతన నిబంధన గ్రంథంలో 14 పుస్తకాలు ఇంక్లూడింగ్ హెబ్రీ పత్రికను కలుపుకొని 14 పుస్తకాలు రచించాడు. అవునా కాదు? అంటే 14 పుస్తకాలలో కేవలము పౌలు తన కొరకు ప్రార్థన చేసుకున్నది మాత్రమే కేవలము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో మాత్రమే మనము చూడగలుగుతాం. ఎన్నిసార్లు మొరపెట్టాడు? 3 మారు మొరపెట్టాడు. 3 మారు కూడా దేవుడు ఏమైనా జవాబు మార్చాడంటే ఎక్కడ కూడా జవాబు మార్చలేదు. 3 మారు ప్రార్థన చేస్తున్నా 3 మారు నా కృప నీకు చాలును అని చెప్పేసి అన్నాడు. అంటే దేవుడు ఒక్కసారి మాట చెప్తే వాళ్ళు ఇంకోసారి ఆ మాటను మారుస్తాడా? పొరపాటును కూడా మార్చాడు.
ఆ సత్యాన్ని మనం అందరం కూడా దేవుని యొక్క బిడ్డలముగా ఎరగవలసినటువంటి వారముగా ఉంచు ఉన్నాం. అయితే ఇప్పుడు నేను మీకు ఇవంతా ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, ద్వితీయోపదేశ కాండంతో ఆ యొక్క 118వ అధ్యాయాన్ని మనము పోలుస్తూ వచ్చాం కదా. 118వ అధ్యాయము ఆ యొక్క ద్వితీయోపదేశ కాండంలో ఉంటూ ఉన్నది అని చెప్పేసి అక్కడ మనం చదివిన దాంట్లో ఏమనుంది? యెహోవా నా దుర్గము అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అయితే చాలా మంది యెహోవా దేవుణ్ణి దుర్గముగా కలిగి ఉండటానికి బదులుగా ఏం చేస్తూ ఉంటారు? ధనాన్ని వారికి దుర్గముగా చేసుకునేటటువంటి వారిగా ఉంటారు. ఎవరైతే ధనాన్ని వారికి దుర్గముగా చేసుకునేటటువంటి ప్రజలు ఉంటారో వారు ఏమవుతారంట? నవ్వుల పాలవుతారంట. చూడండి, కీర్తనల గ్రంథంలోని 52వ అధ్యాయం 7వ వచనం చదవండి ఎవరైనా. కీర్తనల గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి బలపరుచుకొనిన వాడు చెప్పుకొనుచు వారిని చూచి నవ్వుదురు. ఇక్కడ ఏమంటూ ఉన్నాడు? ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక, అనగా యెహోవా దేవుడిని, యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే వారి యొక్క జీవితములలో దుర్గముగా ఉంచుకొనుకోకుండా ఇహలోకంలో ఉండేటటువంటి ధనమును, పేరును, ప్రఖ్యాతిని, అధికారాన్ని వారికి దుర్గాలుగా ఉంచుకుంటూ వాటి మీద మాత్రమే నమ్మకం పెట్టుకొని బ్రతుకుతూ ఉంటూ ఉంటారో అటువంటి వారందరినీ చూసి ఏమవుతారంట? నవ్వుతారంట. సో కాబట్టి మరి మన జీవితాలలో మనం ఎవరిని దుర్గాలుగా కలిగి ఉంటూ ఉన్నాం అనేది చాలా ప్రాముఖ్యం. దుర్గము అని చెప్పేసి అంటే మనకు అర్థం కావాలంటే, ఇప్పుడు హైదరాబాద్ మీ అందరికీ బాగా సుపరిచితమే కదా. హైదరాబాద్లో గోల్కొండ పోర్ట్ అని చెప్పేసి ఉంటుంది, అవునా? సో ఇక గోల్కొండ పోర్ట్ నిర్మించినప్పుడు మధ్యలో, ఇప్పుడు గోల్కొండ పోర్ట్ అనే కాదు, ఎక్కడైనా సరే కోటలను కనుక మనం చూసినట్లయితే రాజు లేదంటే పరిపాలన యంత్రాంగము మధ్య భాగంలో ఉండేసేసి దానికి చాలా దూర ప్రాంతం మొదలుకొని చుట్టూ ఏం చేస్తారు? పెద్ద ప్రహరీ గోడలు నిర్మిస్తూ ఉంటారు. వాటిని ఇప్పుడు గోపురాలుగా, కోటలుగా పిలువబడుతూ ఉంటూ ఉన్నాయి, అవునా కాదా? దుర్గాలుగా పిలువబడుతూ ఉంటూ ఉన్నాయి. అంటే ఎవరైతే ఆ యొక్క దుర్గము మధ్య భాగములో, కోట మధ్య భాగంలో ఉంటారో వారు ఏం చేయబడతారు? సురక్షితంగా కాపాడబడుతూ ఉంటారు. అనగా శత్రువు దాడి చేసినప్పుడు ఎక్కడ దాడి చేస్తాడు? ముందుగా ఆ యొక్క దుర్గాన్ని, ఆ యొక్క కోటను మాత్రమే దాడి చేయాలి. కోటను కాదు అని, ఆ యొక్క దుర్గాన్ని కాదు అని చెప్పేసి లోపలికి రావాలి అంటే శత్రువుకి సాధ్యపడినటువంటి విషయం. అది చాలా కష్టతరమైనది, అవునా కాదు? ఇప్పుడు మనం కూడా గృహాలు నిర్మించుకుంటూ ఉంటాం. గృహాల చుట్టూ చాలా మంది స్థలం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? కాంపౌండ్ వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకని? పక్కన వారితో ఎటువంటి సమస్యలు రాకూడదు, ఎవరైనా సరే దొంగలు కానీ ఎవరైనా సరే నేరుగా ఇంట్లోకి రాకుండా ఉండటానికి అని చెప్పేసి పలు రకాలైనటువంటి ఉపయోగాలను మనం దృష్టిలో ఉంచుకొని ప్రహరీలను కట్టుకుంటూ ఉంటాం. అలానే ఒకప్పుడు రాజులు పరిపాలించేటప్పుడు వారు పరిపాలించేటటువంటి రాజ్యానికి చుట్టూ ఏం చేసేవాళ్ళు? దుర్గాలను, కోటలను నిర్మించేటటువంటి వారిగా ఉంటూ ఉన్నారన్నమాట. అయితే ఇప్పుడు దేవుని యొక్క బిడ్డలముగా మన జీవితంలో మన చుట్టూ ఎటువంటి దుర్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తూ ఉంటూ ఉన్నాడు? మన చుట్టూ మనం దుర్గాన్ని ఏర్పాటు చేసుకోవచ్చా, ఏర్పాటు చేసుకోలేమా? చెప్పండి. మన చుట్టూ మనము దుర్గాన్ని ఏర్పాటు చేసుకోవచ్చా, చేసుకోలేమా? ఎలా? చదవండి, కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం చదవండి. మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. అంటే మన చుట్టూ మనము దుర్గాన్ని స్థాపించుకోవాలి అని చెప్పేసి అన్నట్లయితే దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏమిటి? దేవునిని స్తుతించటం. అందుకని చెప్పేసి మనం కీర్తనకారుడైన దావీదుని కనుక గమనించినట్లయితే అనేకమైనటువంటి కీర్తనలు ఎక్కువగా దేవుణ్ణి స్తుతించటాన్ని గమనిస్తాం. ప్రార్థన చేయడం కంటే ఎక్కువ దేవుణ్ణి స్తుతించడాన్ని మనము కీర్తనల గ్రంథంలో చాలా స్పష్టంగా గమనించవచ్చు. అంటే ఇప్పుడు దావీదు ఏం చేస్తూ ఉన్నాడు? ప్రభువుని స్తుతిస్తూ తన చుట్టూ దేవుని యొక్క దుర్గాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. అందుకని చెప్పేసి ఇక్కడ అన్నాడు కదా, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమును నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. అందుకని చెప్పేసి మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క బిడ్డలముగా, క్రైస్తవులముగా ఎప్పుడు ప్రభువుని అడగటానికంటే బదులుగా ఎక్కువగా ప్రభువుని స్తుతించాలి, ఆరాధించాలి. ఎప్పుడైతే మనం ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభువుని మహిమపరచగలుగుతూ ఉంటామో
అప్పుడు ప్రభు ఏం చేస్తాడు? మన యొక్క అవసరతలను అక్కర్లను ఎరిగినటువంటి వాడిగా ఉండి మన యొక్క ప్రార్థనలకు జవాబును దయచేసేటటువంటి వాడిగా ఉంటాడు ప్రియులారా. కాబట్టి ప్రభుని మనము ఎప్పుడైతే అధికముగా స్తుతించేటటువంటి అనుభవంలో ఉంటామో మన చుట్టూ దేవుడు ఏం చేస్తాడు? దుర్గముని ఏర్పాటు చేస్తాడు. నిజంగా ప్రభు మనకు చెప్పకుండానే మన చుట్టూ దుర్గం ఏర్పాటు చేయాలంటే ఇది గొప్ప ఆలోచన. ఇప్పటివరకు మనం ప్రభుని ఎక్కువగా స్తుతించకుండా కేవలం ప్రార్థన చేసిన అనుభవంలోనే ఉన్నట్లయితే ఇక నుంచి మన యొక్క పద్ధతిని మార్చుకోవాలి. ఎటువంటి పరిస్థితులలో ఉన్నప్పటికీ ప్రభుకి మన యొక్క పరిస్థితులు తెలవ. మనం ఎటువంటి బాధల్లో, ఇబ్బందులు, ఇరుకులో ఉంటూ మెరుగని వాడిగా ఉంటాడా? లేదు. ప్రతిదీ కూడా మన ప్రభు స్పష్టంగా ఎరిగినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. కనుక మనం ఎన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నింటినీ కూడా పక్కన పెట్టేసేసి ప్రభుని ఆరాధించడం మాత్రము నేర్చుకునవలసినటువంటి వారముగా ఉంటున్నాం. సో కాబట్టి 52:7 చూసుకున్నట్లుగా యెహోవాని కాదు అని చెప్పేసి ధనముని కనుక ఈ లోకంలో ఉన్న దేనినైనా సరే ఆధారము చేసుకుని దానిని దుర్గముగా కలిగి ఉన్నట్లయితే ఆ యొక్క దుర్గాలు తాత్కాలికమైనవి, అవి మనకు శాశ్వతమైనటువంటి రక్షణను కలిగించలేవన్న సత్యాన్ని మనము ఎరగాలి ప్రియులారా. అందుకని చెప్పేసి యెహోవా నా దుర్గము అన్నాడు కీర్తనకారుడు. మన జీవితాల్లో మనం కూడా ఏం చేయాలి? యెహోవాని మనము దుర్గముగా కలిగి ఉండాలి. అయితే ఇప్పుడు మనం ఆరాధనలో ప్రవేశించడానికి దేవుడు మనకు ఎలాంటి దుర్గాలుగా ఉంటూ ఉన్నాడని ఒక 4 కానీ 5 కానీ మీకు చాలా క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే అనేకమైనటువంటి దుర్గాలు ఉంటూ ఉన్నాయి. అయితే మనకు ఆరాధనకు సహాయకరంగా ఉండటానికి ప్రభు మన యొక్క జీవితంలో ఎలాంటి దుర్గాలను ఏర్పాటు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, ఎలాంటి దుర్గాలను ఏర్పాటు చేశాడు అనడానికి మొట్టమొదటిగా చూసినట్లయితే 95వ కీర్తన మొదటి వచనం చదవండి. 95వ కీర్తన మొదటి వచనం. ఉత్సాహధ్వని చేయదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయదము. ఇక్కడ చూసినట్లయితే ఏ దుర్గం కనబడుతూ ఉన్నది? రక్షణ దుర్గము. చాలా మంది జీవితాల యొక్క రక్షణ దుర్గం అనేది కొరతగా ఉంటూ ఉంటుంది ప్రియుల. ఎందుకని? దేవుడు మనకు రక్షణ దుర్గముగా ఉండటానికంటే ముందు మనం ఏం చేస్తూ వచ్చాము? సాతానుడి యొక్క, అపవాది యొక్క ఆధీనంలో ఉన్నటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. అవునా కదా? అపవాది యొక్క స్వాధీనంలో ఉన్నప్పుడు దేవుని యొక్క రక్షణ దుర్గం మనకు దుర్గంగా ఉంటుందా? పొరపాటున కూడా ఉండేటటువంటి అవకాశం అనేది లేదు. ఎందుకని? లోకం అంతా కూడా ఏమైపోయింది? అపవాది ఎందుకు పడిపోయింది అన్నట్టుగా మనం చూడగలుగుతాం. చూడండి, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదవండి ఎవరైనా. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం కనుక చూసినట్లయితే, సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. కింద ఫుట్బాల్ లో చూస్తే దుష్టుని యందు పడి ఉన్నదనియు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అవునా కదా? లోకములో పడి ఉన్నప్పుడు, మనము లోకస్థలముగా ఉన్నప్పుడు దేవుని యొక్క రక్షణ దుర్గాన్ని మన యొక్క జీవితాల్లో మనము కలిగి లేము ప్రియులారా. ఎవరైతే ఈ యొక్క దుష్టుని నుంచి విడిపించబడుతూ వచ్చారో, లోకములో నుంచి వేరు చేయబడి ప్రత్యేకపరచబడిన ప్రజలుగా ఉంటూ ఉన్నారో, వారికి దేవుడు ఏమైంటూ ఉన్నాడు? రక్షణ దుర్గముగా ఉంటూ ఉన్నాడు. అందుకని చెప్పేసి యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనంలో కనుక చూసినట్లయితే అపవాదికి ఏమనుంది? లోకాధికారి అని చెప్పేసి వాడికి పేరుంటూ ఉంది. అందుకని చెప్పేసి ఆ యొక్క లోకాధికారి నుంచి, అపవాదు నుంచి మన యొక్క ప్రభు మనల్ని రక్షించినటువంటి వాడిగా, విడిపించినటువంటి వాడిగా, రక్షణ దుర్గమును కలుగ చేసినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. కనుక మనం ప్రభుని ఆరాధన చేయవచ్చు ధైర్యంగా. నిజమే ప్రభువా, ఒకప్పుడైతే నేను అపవాది అంది యొక్క లోకంలో పడిపోయినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాను. అయితే మీరు నన్ను ప్రేమించి నాకు మీ యొక్క రక్షణను అనుగ్రహించడానికి మీరు ఇష్టపడుతూ వచ్చారు. అందరూ బట్టి నేను మిమ్మల్ని ఆరాధన చేస్తూ ఉంటూ ఉన్నాను ప్రభువా అని మనం ప్రభుని ఆరాధించవచ్చు. ఆ యొక్క 95వ కీర్తన మొదటి వచనంలో రక్షణ దుర్గంతో పాటు ఏమంటూ ఉంటున్నాడు చదవండి మరలా. 95వ కీర్తన మొదటి వచనాన్ని. ఉత్సాహధ్వని చేయదము, రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయదము. ఇప్పుడు ఆ యొక్క రక్షణ దుర్గాన్ని బట్టి ఏం చేస్తున్నాడంటే కీర్తనకారుడు సంతోష గానము చేస్తూ ఉంటూ ఉన్నాడు. ఎవరైతే రక్షించబడినటువంటి ప్రజలుగా అనుభవంలో ఉంటూ ఉన్నారో వారు ఏం చేస్తారు? ప్రభు యందు సంతోషించేటటువంటి వారిగా ఉంటారు. ఆ యొక్క సంతోషము కేవలం ఈ యొక్క భూలోకానికి సంబంధించింది మాత్రమే కాదు ప్రియులారా, నిత్య రాజ్యమైనటువంటి పరలోక రాజ్యం వరకు కూడా అది కొనసాగించబడేదిగా ఉంటూ ఉంది.
మరి సంతోషము కేవలము దేవుడు మాత్రమే అనుగ్రహిస్తాడా, ఇక లోకం కూడా అనుగ్రహిస్తుందా? లోకం కూడా అనుగ్రహిస్తుంది. అనగా అపవాది సాతాను కూడా ఏం చేస్తాడు? సంతోషాన్ని అనుగ్రహిస్తాడు, ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. కానీ దేవుడు అనుగ్రహించేటటువంటి, అనగా రక్షణ అనుగ్రహించేటటువంటి సంతోషానికి, అపవాది అయినటువంటి సాతానుడు అనుగ్రహించేటువంటి సంతోషానికి రెండు వ్యత్యాసాలు ఉంటూ ఉన్నాయి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే నింద ఎంచుకొని అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి, ఇక్కడ ఏమన్నాడు? అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే. అనగా పాపము, అనగా అపవాది అయినటువంటి సాతానుడు కూడా ఏం చేస్తాడు? యొక్క భూలోకంలో ఉన్నప్పుడు సంతోషాన్ని, ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. కాకపోతే దానికి సర్టెన్ టైం పీరియడ్ అనేది ఎగ్జాక్ట్ మెన్షన్ చేయబడుతుంది. అందుకని చెప్పేసి అల్పకాల భోగము అన్నాడు. అల్పకాలము అని చెప్పేసి అది కొంతకాలము మాత్రమే. అదే ప్రభు యందు గనుక మనం రక్షించబడిన అనుభవంలో ఉన్నట్లయితే, ఎవరైతే యెహోవా దేవుని వారికి రక్షణ దుర్గంగా కలిగి ఉంటూ ఉన్నారో వారి యొక్క ఆనందం ఏమవుతుంది? నిత్యత్వంలోనికి కొనసాగించబడేదిగా ఉంటుంది. ఇప్పుడు మనము సమ్మర్ సీజన్లో ఉన్నాం, అనగా ఎండాకాలంలో ఉన్నాం. ఎండాకాలం తర్వాత ఏమొస్తుంది? వర్షాకాలం. వర్షాకాలం తర్వాత చలికాలం. అనగా ఈ ప్రతి ఒక్క కాలానికి ఏముంది? ఒక సర్టెన్ టైం పీరియడ్ అనేది ఫిక్స్ చేయబడుతూ వచ్చింది. అలానే అపవాది అనుగ్రహించేటటువంటి సంతోషానికి కూడా ఒక సర్టెన్ టైం పీరియడ్ అనేది ఉంటూ ఉంది. అనగా ఏదైనా సరే ఒక తప్పు చేస్తూ ఉన్నప్పుడు దాంట్లో సంతోషిస్తే ఆ తప్పు చేసేంత వరకు మాత్రమే సంతోషం. ఆ తప్పు చేయడం అయిపోయిన తర్వాత మరలా ఏం చేయాలి? సంతోషం కొరకు ఏం చేసి సంతోషం వస్తుందని చెప్పేసి వెతుక్కుంటూ ఉంటాం. అవునా కాదు? కానీ దేవుడు అనుగ్రహించినటువంటి సంతోషం ఆ రీతిగా ఉండదు. అల్పకాలం అని చెప్పేసి నీకు సింపుల్గా చెప్పాలి అంటే, ఈ భూలోకంలో మనము సజీవులముగా ఉండేంత వరకు మాత్రమే పాపము చేస్తే సంతోషంగా ఉండగలుగుతాం. కానీ ఈ యొక్క భూలోకాన్ని విడిచి యొక్క జీవిత యాత్రని ఇక్కడ ముగించుకున్న తర్వాత మనం ఉండేది పరలోకమా నరకమా అనేది ఎవరికి తెలియదు. ప్రభు యందు ఎవరైతే నిద్రిస్తారో, ప్రభు యందు బ్రతుకుండగా ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళకు తెలుసు వారి యొక్క గమ్యస్థలము ఏంటి అని. కానీ పాపంలోనే ఉండి చనిపోతే ఇక్కడ భూమి మీద బ్రతుకున్నంత వరకు సంతోషంగా ఉండవచ్చు. కానీ తరువాత నిత్య నరకాగ్నిలో పడవేయబడి అక్కడ సంతోషం అనేది కరువైపోతుంది. కానీ ఎవరైతే భూమి మీద సజీవులుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తంలో కడగబడి ఆయన యొక్క కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించబడి ప్రభు అనుగ్రహించిన రక్షణను పొందుకుంటారో మరి ఏం చేయబడతారు? ఈ యొక్క లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత నిత్య రాజ్యంలో సంతోషముగా ఉండగలుగుతారు, ప్రభువుని ఆరాధించగలుగుతూ ఉంటారు, ప్రభుతో సహవాసము చేయగలుగుతూ ఉంటారు. సో కాబట్టి దేవుడు మనకి ఏం చేస్తాడు? రక్షణ దుర్గాన్ని అనుగ్రహించేటటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. నిజంగా మీరు ఎవరైతే రక్షణ దుర్గము పొందుకున్నటువంటి అనుభవంలో ఉంటూ ఉన్నారో ఈ యొక్క రక్షణ దుర్గాన్ని బట్టి ఖచ్చితంగా ప్రభుని ఆరాధించవచ్చు. చాలా మంది విశ్వాసులు ఎలా ఉన్నారు అంటే, ఈ దినాలలో వాక్యం మంచిగా అర్థమవుతుంది, వాక్యాన్ని ఎత్తిబట్టి ధైర్యంగా గంభీరంగా ఆరాధన చేస్తూ ఉంటారు. కానీ వారి యొక్క జీవితంలో అల్పకాల భోగాల కొరకు మాత్రమే పార్కులాడుతూ ఉంటారు. బయట జీవితం బయటే, మందిరంలోకి రాగానే బామ్మ ఈ బ్రదర్ ఈ సిస్టర్ ఇంత బాగా ఆరాధన చేస్తున్నారు, మీరు ఎంత గొప్పవారో ఎంత ఆత్మీయులు అని చెప్పేసి మనం భ్రమపడేటటువంటి వారంగా ఉంటాం. మనుషులను మనం భ్రమ పెట్టవచ్చు, కానీ దేవుణ్ణి మాత్రం మనం ఎట్టి పరిస్థితిలో భ్రమ పెట్టలేము, మోసపరచలేము. ఆ సత్యాన్ని మనము గ్రహించాలి. అందుకని చెప్పేసి యోబు భక్తుడు ఒక మాట అన్నాడు. చూడండి, 20వ అధ్యాయం 4వ వచనాన్ని కనుక గమనించినట్లయితే, యోబు గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో, దుష్టులకు విజయము కొద్ది కాలముండును, భక్తిహీనులకు సంతోషం ఒక నిమిషం మాత్రం ఉండును. భక్తిహీనులకు సంతోషం ఎంతకాలం ఉంటుందంట? ఒక నిమిషం మాత్రమే. సో కాబట్టి ప్రభువుని నేను ఆరాధిస్తూ ఉన్నానని చెప్పేసి మందిరంలో ఆరాధన చేసేసి ఆ ఒక్క నిమిషం సంతోషపడడం గొప్ప కాదు ప్రియులారా. అది కేవలం ఒక్క నిమిషానికి మాత్రమే ఉంటుంది. కానీ మన దైనందిన జీవితంలో ప్రభు యొక్క నామానికి మహిమను తెచ్చినట్లుగా దేవుడి యొక్క వాక్య ప్రకారంగా జీవించగలిగి ప్రభుని యథార్థంగా ఆరాధిస్తే అప్పుడు దేవుడు అనుగ్రహించేటటువంటి సంతోషము నిత్యత్వంలోనికి మనల్ని తోడుకుని వెళ్ళేదిగా ఉంటూ ఉంటుంది. సో కాబట్టి యెహోవా దేవుడు మనకు మొట్టమొదటిగా చూసినట్లయితే రక్షణ దుర్గముగా ఉంటూ ఉన్నాడు. అది మొట్టమొదటిగా దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి దుర్గము. తర్వాత రెండవదిగా చూడండి, సామెతల గ్రంథంలోని 27వ అధ్యాయం, మన్నించండి, కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం.
కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం మొదటి వచనం చూడండి. వెలుగును రక్షణీయుడై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెళుతున్నా? ఇక్కడ చూసినట్లయితే రెండవ దుర్గం మనకు కనపడుతూ ఉంటున్నది. ఏంటిది? ప్రాణదుర్గము. ప్రాణము అన్న జీవం అన్న ఒకట వేరు వేరు. కొన్ని పర్యాలను బట్టి చూస్తే వేరు వేరు ఉంటుంది, కానీ వాస్తవానికి ఎవరైనా చనిపోయినప్పుడు పెద్దవాళ్ళు ఏమంటారు? జీవం పోయింది అంటారు. అంటే నథింగ్ బట్ ప్రాణం పోయింది అని చెప్పేసి. సో కాబట్టి ప్రాణం అన్నా జీవం అన్నా కూడా రెండు ఒకటే. ఆ సత్యాన్ని కూడా మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉంటూ ఉంటాం. అయితే ఇప్పుడు దేవుడు మనకి ఏమైనాడు? ప్రాణదుర్గమైనటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. మరి ప్రాణానికి దేవుడు దుర్గంగా ఉన్నాడని దాని యొక్క అర్థం. మరి మన యొక్క ప్రాణానికి దేవుడు ఎందుకని దుర్గంగా ఉంటూ ఉన్నాడు? అపవాది ఏం చేస్తున్నాడు మనల్ని? చూడండి, 91వ కీర్తన 3వ వచనం చదవండి. 91వ కీర్తన 3వ వచనం. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఇక్కడ వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. వేటకాని ఉరిలో నుంచి దేవుడు మన యొక్క ప్రాణాన్ని ఏం చేస్తూ ఉన్నాడు? విడిపించేటటువంటి వాడిగా ఉన్నాడు. ఏ రీతిగా విడిపిస్తాడు అంటే, ఆయన మనకు ప్రాణదుర్గముగా ఉండటాన్ని బట్టి. ఈ దినాన ఏ మానవుడి యొక్క ప్రాణానికి కూడా గ్యారంటీ అనేది లేదు. అందరూ చాలా మంది ప్రాణం మీద, జీవితం మీద ఆశ ఉండేసి ఏం చేస్తారు? ఎల్ఐసి పాలసీలు అని చెప్పేసి, ఇన్సూరెన్స్లు అని చెప్పేసి కట్టుకుంటూ ఉంటారు. నేను కట్టుకోవద్దని చెప్పేసి అనట్లేదు, కట్టుకోండి. కాకపోతే అది ఏం చేస్తుంది? మనం కట్టేటటువంటి పాలసీలు ఏవి కూడా మన ప్రాణానికి సెక్యూరిటీ కాదని, మన తర్వాత ఉండేటటువంటి వాళ్ళకి భద్రతని కల్పించడానికి. అవునా కాదు? మనం కట్టుకున్న పాలసీ మనకు మేలు చేస్తుందా? మన తర్వాత వాళ్ళకి మేలు చేస్తుందా? మన తర్వాత వాళ్ళకు మేలు చేసేదిగా ఉంటుంది. అంటే ఏ మానవుడి యొక్క జీవితానికి కూడా గ్యారెంటీ అనేది ఈ యొక్క లోకంలో లేదు. కానీ దేవుడు మాత్రం ఏం చేస్తూ వచ్చాడు? మన యొక్క జీవితాలకి ఇన్సూరెన్స్ చేసి పెట్టేశాడు. యేసుక్రీస్తు ప్రభువులో మన యొక్క జీవితాలకి ఏముంది? గ్యారెంటీ, భద్రత అనేది దేవుడు అనుగ్రహించినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. ఎందుకు అని చెప్పేసి అంటే, ఇందాక నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా, సాతానుడికి ఎన్ని పేర్లు ఉన్నాయి? అపవాదితో పాటు హంతకుడు అని చెప్పేసి, నరహంతకుడు అని చెప్పేసి పేరు. అంటే వాడు ఏం చేస్తుంటాడు? ఎప్పుడు చూసినా సరే దేవుని యొక్క ప్రజలను హతమార్చడానికి, అంతమొందించడానికి భయంకరంగా ప్రయాసపడుతూ ఉంటాడు. అందుకని చెప్పేసి వేటకాని ఉరిలో నుంచి ఆయన మన యొక్క ప్రాణాన్ని ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. అంటే దేవుడు మనకు ప్రాణదుర్గముగా ఉన్న కారణాన్ని బట్టి అపవాది చేతిలో నుంచి దేవుడు మనల్ని విడిపించేటటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. ఏ రీతిగా విడిపిస్తూ ఉన్నాడు అంటే, ఆయనతో పాటు మన యొక్క జీవం ఏమైంది? భద్రపరచబడి ఉంది. అందుకని చెప్పేసి పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట అన్నాడు చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2-3 కలిసి ఉంటాయి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. సో కాబట్టి మన జీవం అనగా మన యొక్క ప్రాణం ఇప్పుడు ఎవరితో దాచబడి ఉన్నది? క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. ఏ రీతిగా అంటే, ఆయన మనకు ప్రాణ దుర్గముగా ఉన్న కారణాన్ని బట్టి మన యొక్క ప్రాణము, మన యొక్క జీవము ఆయన యందు దాచబడినదిగా ఉంటూ ఉంది. కనుక మీలో ఎవరి యొక్క ప్రాణము, ఎవరి యొక్క జీవమైతే క్రీస్తులో కూడా దాచబడి ఉందో వాళ్ళందరూ కూడా ఏం చేయవచ్చు? ధైర్యంగా ప్రభుని ఆరాధించవచ్చు. నిజమే ప్రభు, ఒకప్పుడైతే నా యొక్క జీవితము క్రీస్తునందు భద్రపరచబడలేదు, దాచబడి లేదు. కానీ ఇప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువులో నా యొక్క జీవమును, ప్రాణమును మీరు దాచి ఉంచారు. అందరూ వచ్చి నేను మిమ్మల్ని ఆరాధన చేస్తూ ఉంటూ ఉన్నాను ప్రభు అని చెప్పేసి మనం ఏం చేయవచ్చు? ప్రభుని ఆరాధన చేయవచ్చు. మన ప్రభు కనుక మన యొక్క జీవాన్ని ఆయనతో భద్రపరచకపోయినట్లయితే, దాచబడకపోయినట్లయితే మనం ఏం చేసేవారము? నిత్యమైన నరకాగ్నికి పాత్రులంగా, అర్హులంగా, హక్కుదారులంగా ఉండేటటువంటి వారు. క్రీస్తులో దాచబడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిత్యమైన నరకము నుంచి ఏం చేయబడ్డారు? తప్పించబడినటువంటి వారిగా నిత్య రాజ్యంలోనికి, పరలోక రాజ్యంలోనికి చేర్చబడటానికి హక్కుదారునిగా చేయబడుతూ వచ్చాడు. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు మనకు రక్షణ దుర్గముగా ఉంచు ఉన్నాడు. తర్వాత చూసినట్లయితే రెండవది దేవుడు మనకు ప్రాణ దుర్గముగా ఉంచు ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ప్రభువుని ఆరాధించబద్ధంగా ఉంచు ఉన్నాం. తర్వాత మూడవదిగా చూడండి, కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 39వ వచనం.
కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 39వ వచనం చదవండి. బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. సో కాబట్టి మూడవదిగా చూసినట్లయితే దేవుడు మనకి ఏమైనాడు? ఆశ్రయ దుర్గముగా ఉంటూ ఉన్నాడు. మొట్టమొదటిది రక్షణ దుర్గము, రెండవది ప్రాణ దుర్గము, మూడవదిగా చూసినట్లయితే ఆశ్రయ దుర్గం. ఎప్పుడంటే ఆయన మనకు ఆశ్రయ దుర్గము? బాధ కలిగినప్పుడు. బాధ ఎవరికి కలుగుతుంది? ప్రాణంతో ఉన్నవారికా, ప్రాణం లేని వారికా? ప్రాణంతో ఉన్నవారికి, అవునా కాదా? బాధ అనేది ఎప్పుడు భౌతికపరమైనటువంటి దేహంతో ఏ మానవుడైతే సజీవుడిగా ఉంటాడో వారికి మాత్రమే బాధ అనేది ఉంటది. ఈ యొక్క భౌతికపరమైన దేహం గనక ప్రాణంతో లేకుండా, జీవం లేకుండా ఉన్నట్లయితే బాధ అనేది తెలుస్తుందా? పొరపాటున కూడా తెలియదు. సో కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవుడు మనకు ఆశ్రయదుర్గముగా ఉంటున్నాడు. ఎప్పుడు బాధ కలిగినప్పుడు. దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూసినట్లయితే ఆయన వారి యావత్ బాధలో పాలువాడాయను అని చెప్పేసి అంటారు. యావత్ బాధలు అని చెప్పేసి మనకు సింపుల్గా అర్థమైపోవాలి. అందులో నుంచి మినహాయింపబడినటువంటి బాధ ఏది కూడా లేదు అని దాని యొక్క అర్థం. అంటే కడుపు ఈదరికంలో ఉన్నటువంటి వ్యక్తి బాధపడేటటువంటి బాధ దగ్గర నుంచి ప్రపంచంలో అతి కుబేరుడైనటువంటి వ్యక్తి బాధపడే బాధ వరకు అన్నీ కూడా అందులో ఇమర్చబడుతూ వచ్చాయి. సో కాబట్టి మనకి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ప్రతి ఒక్క బాధలో పాలివాడైనటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు ప్రియులారా. అందుకని చెప్పేసి ఇందాక మన జీవం ఎవరిలో భద్రపరచబడదని చెప్పాను? యేసుక్రీస్తు ప్రభువులో భద్రపరచబడుతూ వచ్చు. అంటే నథింగ్ బట్ దేవునితో మనకి ఏమైపోయింది? జాయింట్ అకౌంట్ అనేది ఏర్పాటు చేయబడుతూ వచ్చు. అవునా కదా? ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరైనా జన్మించినప్పుడు వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు కదా, డైరెక్ట్ వాళ్ళకి ఓపెన్ చేస్తారు. ఏం చేస్తారు? ఖచ్చితంగా పేరెంట్స్తో కలిపి వారికి జాయింట్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తూ ఉంటారు. అవునా కదా? సో కాబట్టి దేవునితో మనకు జాయింట్ అకౌంట్ దేవుడు ప్రాణదుర్గంగా ఉన్నప్పుడే ఏర్పాటు చేసినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. అయితే మానవుడి యొక్క జీవితంలో ఎన్ని బాధలు ఉంటాయి అనడానికి ఎవరు చెప్పలేరు. కానీ దేవుడు సృష్టిని ఆరంభించి మొత్తము సృష్టిని అంతా దేవుడు ఎన్ని దినాలు చేసి ముగించాడు? 6 దినాలు. 7వ దినం ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు. అంటే ఇప్పుడు మొత్తము 7 దినాలలో దేవుడు సృష్టిని చేసి విశ్రమించిండు అని చెప్పేసి చెప్పాలా? లేకపోతే 6 దినాల వరకే కౌంట్ చేస్తారా? మొత్తం 7 దినాలను కూడా కౌంట్ చేయవలసిందే. సో కాబట్టి 7 దేనికి సూచనగా ఉంది? సంపూర్ణతకి సాదృశ్యంగా ఉంది. అందుకని చెప్పేసి యోబు భక్తుడు నీకు 7 బాధలు కలిగినను అని చెప్పేసి మెన్షన్ చేశారు. చూడండి, యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనంలో విడిపించును 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. 7 బాధలు అనగా సంపూర్ణతను సూచిస్తుంది కదా 7. కాబట్టి మానవులమైనటువంటి మనము దేవుని యొక్క బిడ్డలముగా చేయబడిన తర్వాత మనకు ఎన్ని బాధలు కలిగినప్పటికీ కూడా మన యొక్క అన్ని బాధలలో మన యొక్క ప్రభు మనకు ఆశ్రయమైనటువంటి దుర్గముగా ఉంటూ ఉన్నాడు. అందుకని చెప్పేసి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే అన్నీ కూడా, నేను మీకేం విడమర్చి చెప్పట్లేదు కానీ అందులో యేసుక్రీస్తు ప్రభువారి సిలువను గురించినటువంటి వర్ణన చాలా స్పష్టంగా వివరించబడుతూ వచ్చింది. ఏ రీతిగా ఆయన బాధించబడుతూ వచ్చాడు, బాధను అనుభవిస్తూ వచ్చాడన్న సత్యాన్ని మనం గ్రహించవచ్చు. అయితే చూడండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు కనుక మనం చదివినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 16. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, అంటే సహానుభవము కలిగినటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు. సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడిన ఆయన పాపము లేనివాడిగా ఉండేది కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునకు చేరుదము. సో కాబట్టి మన యొక్క ప్రభు ఏం చేస్తూ వచ్చాడు? మనతో పాటు ప్రతి బాధలో సహానుభవము కలిగినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. మనకులాగా ఆయన శోధింపబడినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ ఆయనలో మాత్రం ఏం లేదంట? పాపం అనేది లేదు. ఎవరికైతే దేవుడు ప్రాణదుర్గముగా ఉంటాడో, ఎవరికైతే దేవుడు ఆశ్రయ దుర్గముగా ఉంటాడో అటువంటి వారి జీవితంలో వారు ఏం చేయరు? పాపం వైపు పొరపాటున కూడా చూడరు. బాధ కలిగినప్పుడు
యోబు యొక్క జీవితంలో కనుక మనం చూసినట్లయితే భయంకరమైన బాధలు అనుభవిస్తూ వచ్చాడు. గర్భమున జన్మించిన పిల్లలందరూ కూడా చనిపోయారు. యావదాస్తి కోల్పోతూ వచ్చాడు. శరీరం పూర్తిగా కురుపులతో నిండిపోతూ వచ్చాడు. అయినప్పటికీ పాపం చేశాడు. నోటి మాట ద్వారా కూడా పాపము చేయలేదు. కాబట్టి ఎప్పుడైతే మనము బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు మనకు ఆశ్రయమైనటువంటి దుర్గముగా ఉంటాడో అప్పుడు మనం పాపము చేయకుండా ఉండగలం. కాబట్టి ప్రభుని ఆరాధించాలంటే పాపులముగా వచ్చి ప్రభుని ఆరాధిస్తామా, పరిశుద్ధులముగా జీవించవచ్చు ప్రభుని ఆరాధిస్తామా? పరిశుద్ధులముగా జీవిస్తేనే ప్రభుని ఆరాధించాలి. పాపంలో జీవిస్తూ ప్రభుని ఆరాధించడానికి దేవుడు మనకు అవకాశం ఇవ్వలేదు. ఆ సత్యాన్ని మనము గుర్తెరగాలి. సో కాబట్టి మనం బాధించబడుతూ ఉన్నప్పుడు దేవుడు మనకు ఆశ్రయమైనటువంటి దుర్గముగా ఉంటూ ఉన్నాడు. కనుక మనం ఖచ్చితంగా ప్రభుని ఆరాధించవచ్చు. కాబట్టి భూలోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు యొక్క యాత్ర జీవితంలో ఎన్ని బాధలు వచ్చినప్పటికీ, ఎన్ని కీడులు వచ్చినప్పటికీ, ఎంతమంది నోటితో మనల్ని గాయపరిచినప్పటికీ, ఎందుకంటే చాలా మంది నోటి మాటల ద్వారానే అనేక మంది భయంకరంగా బాధపరిచేటటువంటి వారిగా, గాయపరిచేటటువంటి వారిగా, బాధించేటటువంటి వారిగా ఉంటారు. కానీ దేవుడు ఏం చేస్తాడు? ఆ యొక్క నోటి మాటల ద్వారా కలిగేటటువంటి బాధను చూడడం మనల్ని ఆయనే తప్పించేటటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి మనం ఖచ్చితంగా ప్రభుని ఆరాధించవచ్చు. ప్రభా, నా యొక్క బాధలో మీరు నాకు ఆశ్రయమైనటువంటి దుర్గముగా ఉంటూ ఉన్నారు కనుక నేను మిమ్మల్ని ఆరాధన చేస్తూ ఉంటూ ఉన్నాను ప్రభు అని మనం ప్రభుని ఆరాధించవచ్చు. తర్వాత 4వదిగా చూడండి, కీర్తనల గ్రంథం 59వ అధ్యాయం 9వ వచనం. కీర్తనల గ్రంథం 59వ అధ్యాయం 9వ వచనం. నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ఉన్నతమైన దుర్గము దేవుడే అని చెప్పేసి అంటూ ఉన్నాడు. 4వదిగా చూసినట్లయితే మన దేవుడు ఏమైనాడు? ఉన్నతమైనటువంటి దుర్గముగా ఉంటూ ఉన్నాడు. ఈ యొక్క అధ్యాయం ఆరంభం నుంచి కనుక మనం చూసినట్లయితే, శత్రువుల చేతులు నన్ను తప్పింపుము, తర్వాత నా మీద పడు వారికి చిక్కకుండా నన్ను ఉద్ధరింపుము, నా ప్రాణం తీయవలని వారు పొంచి ఉన్నారు, ఊరికే బలవంతులు నా పైన పోగు చేయబడి ఉన్నారు. ఇలా రకరకాలుగా కీర్తనకారుడు దావీదు ఏం చేస్తున్నాడు? తను ఎదుర్కొంటూ ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా విడమరచి దేవునికి చెప్పుకుంటూ ఉన్నాడు. చెప్పుకుంటూ మధ్యలోకి వచ్చినప్పటికి ఏమంటూ ఉన్నాడు? నా ఉన్నతమైన దుర్గము దేవుడే. ఎంతమంది వచ్చినప్పటికీ కూడా నాకు ఎటువంటి అపాయము జరగదు అనేటటువంటి ధైర్యం, నాకు ఏమి కూడా అపకారం వారు తలపెట్టలేరు. ఎందుకని? యెహోవా అతనికి ఉన్నతమైనటువంటి దుర్గముగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో మనల్ని కూడా శత్రు భయంకరంగా వెంబడిస్తూ ఉంటాడు, వెంటాడుతూ ఉంటాడు. అయినప్పటికీ మన జీవితాల్లో మన ప్రభు మనకు ఉన్నతమైనటువంటి దుర్గముగా ఉండేవాడిగా ఉన్నాడు. కనుక మనం ప్రభుని ఆరాధించవచ్చు. ఎవరైతే యెహోవా దేవుని మీ యొక్క జీవితాలలో ప్రభుని ఉన్నతమైన దుర్గముగా కలిగి ఉంటూ ఉన్నారో, నిజమే ప్రభు, దావీదు జీవితంలోనే కాదు కానీ నా జీవితంలో కూడా మీరే నాకు ఉన్నతమైన దుర్గముగా ఉండి నన్ను రక్షిస్తూ ఉంటూ ఉన్నారు, కాపాడుతూ ఉంటూ ఉన్నారు. శత్రువుల మీద విజయాన్ని అనుగ్రహించి నన్ను ఉన్నతమైన వాడిగా మీరు హెచ్చించేటటువంటి దేవుడుగా ఉన్నావు. అందరూ బట్టి నేను మిమ్మల్ని ఆరాధన చేస్తూ ఉంటూ ఉన్నాను ప్రభు అని చెప్పేసి మనం ఏం చేయవచ్చు? ప్రభుని ఆరాధన చేయవచ్చు. చివరిగా చూడండి, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం 18:10. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. ఇక్కడ చూసినట్లయితే యెహోవా నామం ఏంటంట? బలమైన దుర్గం. 5వదిగా దేవుని యొక్క నామమే బలమైనటువంటి దుర్గముగా ఉంటూ ఉంది. దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూసినట్లయితే దేవుని యొక్క నామానికి అనేకమైనటువంటి పేర్లు ఇవ్వబడుతూ వచ్చాయి. ప్రభావము కలిగినటువంటి నామం అని చెప్పేసి, భీకరమైనటువంటి నామం కలిగిందని చెప్పేసి, మహిమ కలిగినటువంటి నామం అని చెప్పేసి, తర్వాత సకలాశీర్వాదములకు మించినటువంటి నామం అని చెప్పేసి, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతి నొందదగినటువంటి నామం అని ఈ రీతిగా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి నామాలు దేవుని యొక్క వాక్యంలో ఉటంకించబడుతూ వచ్చాయి. సో కాబట్టి దేవుని యొక్క నామం ఎలా ఉందంట? బలమైనటువంటి దుర్గముగా ఉంటూ ఉంది. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు ప్రార్థన చేసిన ఏమని చేస్తాం? చివరిలో యేసుక్రీస్తు ప్రభువారి నామం. ఆరాధన చేసేటప్పుడు ఏమని సమర్పిస్తాము? యేసుక్రీస్తు ప్రభువారి నామం లేకుండా మనం ఏదైనా చేయగలుగుతామా? ఏది కూడా చేయం. యేసుక్రీస్తు ప్రభువారి పేరును ఉపయోగించకుండా ప్రభుని ఆరాధించలేము, ప్రభువుకు మొరపెట్టలేము, ఆయనతో మనము మాట్లాడుకోలేము.
అవునా కదా? ఆ పేరు ఉండబట్టి మనం ఏం చేస్తున్నాము? నేరుగా దేవునితో ముచ్చటించగలుగుతూ ఉంటూ ఉన్నాం. ఆయన కూడా మనతో ముచ్చటించగలుగుతూ ఉన్నాడు. అంటే చూడండి, ఆ యొక్క నామము ఎంత ఘనమైనదిగా, బలమైనదిగా, గొప్పదిగా ఉంటూ ఉందో ఆ సత్యాన్ని మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభువారి నామంలో మనకి ఏముంది? రక్షణ ఉంది. యేసు అంటే అర్థమే రక్షకు. అదే యేసు అనేటువంటి పదం లేకపోయినట్లయితే మనకి జీవితంలో రక్షణ అనేది లేదు. సో కాబట్టి యేసు అనేటటువంటి నామం, లేదంటే యెహోవా మన దేవుని త్రిత్వంలో ఏకత్వం అయినటువంటి దేవుని యొక్క నామము బలమైన దుర్గముగా ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ప్రభువుని ఆరాధించవచ్చు. ప్రభు అని యొక్క నామము బలమైన దుర్గముగా ఉంటుంది. దురాత్మలు పట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు నామంలోనే వెళ్ళగొడతారు. అనారోగ్యాలతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు నామంలోనే ప్రార్థన చేస్తూ ఉంటారు. అవునా కదా? యేసుక్రీస్తు ప్రభువు నామం లేకుండా మనం ఏది కూడా చేయలేము. సో కాబట్టి దేవుని యొక్క నామమే మన యొక్క జీవితంలో బలమైనటువంటి దుర్గముగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 5 అంశాలను నేను మీకు చాలా మ్యాక్సిమం అర్థమయ్యేటట్టు చెప్పాను అని చెప్పేసి అనుకుంటున్నా. అర్థం అవ్వకపోయినా నేను హెడ్డింగ్స్ చెప్తున్నాను కదా. మొట్టమొదటిగా దేవుడు మనకు రక్షణ దుర్గంగా ఉన్నాడు. రెండవది ఏంటిది? రెండవది ప్రాణదుర్గం. మూడవది ఆశ్రయ దుర్గం. నాలుగవది ఉన్నతమైన దుర్గం. ఐదవది యెహోవా బలమైన దుర్గం. సో కాబట్టి ఈ యొక్క 5 దుర్గాలుగా దేవుడు మన యొక్క జీవితాల్లో ఉన్నాడు. ఎవరైతే నిజంగా ఈ 5 అనుభవాలను కలిగి ఉన్నారో వారు మాత్రమే ఏం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. ఇట్టి అనుభవాలు లేకుండా ప్రభువును నాకు రక్షణ దుర్గము, ఆశ్రయ దుర్గము, ప్రాణదుర్గము, ఉన్నత దుర్గము, బలమైన దుర్గం అని చెప్పేసి ప్రార్థన చేశారు, ఆరాధన చేశారు అంటే మీరు ఖచ్చితంగా వేషధారణతో కూడుకున్నటువంటి ఆరాధన చేసిన ప్రజలుగా ఉంటారు. సో కాబట్టి వేషధారణతో కూడుకున్నటువంటి ఆరాధనను దేవుడు మన నుంచి ఆశించడం లేదు. విరిగి నలిగిన హృదయంతో యథార్థమైనటువంటి హృదయాలతో మనం ఏం చేయాలి? ప్రభువుని ఆరాధించవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. సో కాబట్టి ఇంకా మీ యొక్క వ్యక్తిగత జీవితాలలో, కుటుంబాలలో కూడా ప్రభు ఏం చేశాడు? మేలు చేస్తూ ఉంటాడు. ఎవరైతే ప్రభు యొక్క శరీరంలో రక్తంలో సాదృశ్యంగా బలలో పాలిభాగస్తులు అవుతూ ఉన్నారో ఆ యొక్క ప్రభు బలాన్ని మరి కూడా ఏం చేయాలి? ఖచ్చితంగా ఆరాధన చేయాలి. ఎందుకని యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ కార్యము, సమాధిని, తర్వాత మరణ పునరుత్థానాలను మనకు జ్ఞాపకం చేసేదిగా ఉంటుంది. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు మన కొరకే ఆ యొక్క కల్వరి శిలువలో చేసిన త్యాగాన్ని, సమాధిని, ఆ యొక్క సమాధిని గెలిచేటటువంటి విధానాన్ని, పునరుత్థానాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని బట్టి ప్రభువుని ఆరాధించేటటువంటి అనుభవాన్ని మర్చిపోకూడదు. సో కాబట్టి దేవుడు మనకి ఎన్ని దుర్గాలుగా ఉంటూ ఉన్నాడో వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు యొక్క శిలువను, ప్రభు యొక్క బలం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ అందరూ మోకరించినట్టు ప్రభువుని ఆరాధన చేస్తాం. సరే, అందరం లేచి నిలబడేటైతే సండే స్కూల్ పిల్లలు వెళ్తారంటాను కదా. సాంగ్స్ వాడే ప్రదర్శన చేసి సాంగ్స్